హాయ్ నమస్తే నేను మీ నాగేష్ గంగుల మొనగాడు వర్సెస్ మోసగాడు ఇదే ఈరోజు టాపిక్. నేను చెప్పాలనుకుంటున్నది మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నది. మీ అభిప్రాయం కూడా చాలా వరకు ఇదే అనిపించేలా చెప్పబోతున్నది. నేను చెప్పే ప్రతి దానిలో కూడా వాస్తవం ఉంటుంది. వాస్తవం లేదు అని అనుకుంటే వెంటనే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా ఏదైతే నేను తప్పు మాట్లాడానో దాన్ని స్పష్టంగా తెలియజేయండి. నాకు తెలిసిన నిజాలు మీకు కూడా తెలిసిన నిజాలు మొత్తం కలిస్తే మరింత మంచి సమగ్రమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయగలుగుతాం. మొనగాడు ఎవరు, మోసగాడు ఎవరు, ఎవరికి విశ్వసనీయత ఉంది, ఎవరు విశ్వసనీయత కోల్పోయారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పరిపాలన చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్లు మాత్రమే ఏ పరిపాలన చేశారనేది కూడా చూసాం. 3 ఏళ్ల పరిపాలనకు 14 సంవత్సరాల పరిపాలనకు ఎంత తేడా ఉంది, ఏంటా తేడా అన్నది కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాదిరి కంటే ఇంకా నేను అంత చేస్తాను ఇంత చేస్తానని గొప్పలు చెప్పుకోవట్లేదు. కేవలం తాను చేయగలిగిన దానికంటే మరికొంత ఎక్కువ బెటర్గా మాత్రమే చేయగలుగుతాను అని చాలా సుస్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే మేనిఫెస్టో ప్లస్ అని అంటే నవరత్నాలు ప్లస్ అనే మేనిఫెస్టో ఇచ్చారో, ఈ నవరత్నాలు మేనిఫెస్టో అనేది కొంతమందిలో ఎవరైతే ఎక్కువ ఆశలు పెంచుకున్నారో వారిలో డిసప్పాయింట్ కలిగించింది. కానీ ఎవరైతే అర్బన్ ఏరియాలో ఉన్నారో, ఎవరైతే విజ్ఞానవంతులు అని చెప్పుకుంటున్నారో, ఎవరైతే రాష్ట్ర శ్రేయస్సు కోరుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఆలోచనలో పడేసింది. ఎందుకు? చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నప్పుడు మేము నవరత్నాల కంటే బెటర్గా ఇంకా చాలా ఎక్కువగా ఇస్తాము అని చెప్పి ఆకాశమే హద్దన్నట్టుగా అవకాశాలని గుప్పించేస్తామన్నట్లుగా ప్రచారం చేస్తూ ఉంటే నిజమైన నాయకుడు ఇంకా తనకు అధికారమే కావాలనుకునేవాడు ఏం చేస్తాడు? అచ్చమైన స్వచ్ఛమైన రాజకీయ నాయకుడైతే నిజంగా ప్రజల సంక్షేమం కంటే తనకు రాజకీయమే ముఖ్యం అనుకుంటే ఏం చేసేవాడు? తాను కూడా ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదేలే అని చెప్పేసి పెన్షన్ 5,000 ఇస్తాను, రైతు రుణమాఫీ చేసేస్తాను, ఉచిత విద్యుత్ అంత చేస్తాను, అసలు ఛార్జీలు పెంచను, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికే అమ్మఒడి ఇచ్చేస్తాను, ఇలాంటి హామీలే కదా గుప్పించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే గతంలో 5 సంవత్సరాల పాలనా కాలంలో నేను 3,000 వరకు పెన్షన్ పెంచుకుంటూ పోతాను అని చెప్పి ఆ 250 పెంచడానికి ఎంతలా కష్టపడాల్సి వచ్చిందో, ఎంతలా ఆర్థిక సమతుల్యాన్ని పాటించాల్సి వచ్చిందో, దానికోసం ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తెలుసు గనక రాబోయే 2028 వరకు కూడా 250 రూపాయలను పెంచడం అనేది జరగని పని అని చాలా స్పష్టంగా తెలియజేశాడు. అంటే నేను ఇంతవరకే చేయగలను, మన బడ్జెట్ ఇంతవరకే సహకరిస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే అమ్మఒడి గురించి 15,000 దాన్ని 17,000 చేశారు. ఎందుకోసంటే ఇక్కడ 2,000 కోత విధిస్తున్నారు అని ఎక్కువగా ప్రతిపక్షాలు అనేది విమర్శిస్తున్నాయి కాబట్టి ఆ 2,000 కూడా ప్రభుత్వమే భరించుకున్నట్లుగా చేశారన్నమాట. ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? 5 పిల్లలు ఉంటే కనుక 75,000 కూడా అకౌంట్లో వేసేస్తాను అంటున్నారు. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. మీ అంతరాత్మ సాక్షిగా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది చేసే రకమైన రైతు రుణమాఫీ అంటే చేయలేకపోయాను అని చెప్తే ఒక అర్థం ఉంటుంది. కానీ అక్కడ విలేకరులు ఇంతకు ముందు గతంలో అడిగినప్పుడు మీరు రైతు రుణమాఫీ చేస్తానన్నారు, ఎందుకు చేయలేదు అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు? నేను చేయలేదా? చేసేసాను. ఏదైతే చెప్పానో అది 1 టైం సెటిల్మెంట్ చేసేసాను అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ, సిపిఎస్ రద్దు విషయంలో కానీ ఇంకెందులోనైనా సరే చేయకుండానే చేసేసాను, నేను ఏదైతే చెప్పానో అదే చేశానని బంకడం మీరేమైనా చూసారా? ఖచ్చితంగా ఆయన అలా చెప్పరు. చేసిన దాన్ని మాత్రమే చెప్పుకుంటారు, చేయని దాన్ని చేయలేదనే చెప్తారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నిన్న విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇంకా హామీల మీద హామీలు ఇచ్చేశారు. ఏమని అంటే లాయర్లకి, అంటే గతంలో ఎప్పుడు ఈయనకి లాయర్లను పట్టించుకోవాలన్న ఆలోచన రాలేదు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వారికి కూడా 5,000 చొప్పున సహాయం చేస్తున్నారో దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ ఆయన దృష్టి కూడా లాయర్ల మీద పడింది. లాయర్లకు సహాయం చేస్తానన్నారు. ఇంతకు ముందు నాయీ బ్రాహ్మణులకి తోకలు కట్ చేస్తాను, ఏం తమాషాలుగా ఉందా అని చెప్పి మొత్తం వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చిన ఆయన, బాబు నాయన మాకు ధర్మం ప్రభువులు కొంచెం మా మీద దయతలిచి కొంచెం ధరని పెంచుకునే అవకాశం వెసులుబాటు కల్పించండి అంటే తోకలు కట్ చేస్తాను అని చెప్పిన ఆయన
ఇప్పుడు నాయీ బ్రాహ్మణులకి కూడా 2000 ఇస్తానంటున్నాడు. అలాగే ఎవరైతే అర్చకులు ఉంటారో, బ్రాహ్మణులు ఉంటారో వారందరికీ కూడా ఈయన ఇప్పుడు గుర్తొచ్చారు. బ్రాహ్మణులు గాని అర్చకులు గాని జగన్మోహన్ రెడ్డి గారు వారికి కూడా 5,000 చొప్పున ఇస్తూ ఉండడం చూసి ఈయన కూడా నేను కూడా చేస్తాను అంటారు. ప్రతి దానికి కూడా రాజశేఖర రెడ్డి గారు రాకముందు ఈయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. సరికదా రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నప్పుడు ఇవేవి సాధ్యం కాదు అన్నారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ పథకాలన్నీ నేను కూడా చేస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు నవరత్నాలు అనేది అసాధ్యం, చేయలేము. అలాగే నవరత్నాలు అమలు చేస్తున్నప్పుడు కూడా మన రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని అన్నారు. కానీ ఇప్పుడేమంటున్నారు, నేను అంతకు మించి చేస్తాను అంటున్నారు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి అమలు చేసి చూపించే వరకు అది అసాధ్యం అని చెప్పడం, ఆయన అమలు చేసిన తర్వాత నేను కూడా చేస్తానని తయారైపోవడం ఒక్క చంద్రబాబు నాయుడు గారికే చెల్లింది. ఇక్కడ క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి గారు తేటతెల్లం చేశారు ఎవరు ఎంతవరకు అప్పులు చేశారని. చంద్రబాబు నాయుడు గారి కాలంలో అప్పుల గ్రోత్ రేట్ అంటే అప్పు చేసే శక్తి ప్రతిసారి కూడాను అప్పులు పెంచుకుంటూ పోవడం అనేది 22%. అంటే గతసారి 100% 100 రూపాయలు అప్పు చేస్తే ఈసారి 122 రూపాయలు అప్పు చేస్తాము అనే టైప్ లో ప్రతిసారి పెంచుకుంటూ వచ్చారు. ఆ తర్వాత సారి 144 కంటే ఎక్కువ, ఆ తర్వాత సారి 166 కంటే ఎక్కువ, ఇలా పెంచుకుంటూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 11% మాత్రమే గ్రోత్ రేట్. అంటే గతసారి 100 రూపాయలు అప్పు తెస్తే ఈసారి 111 రూపాయలు మాత్రమే అప్పు తీసుకురావడం. ఇలా మన రాష్ట్రం కరోనాతో ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా ఆయన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని ఎక్కడా నిలుపుదల చేయలేదు. అంతకు ముందు పాలనలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే అప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ప్రతి దానికి కూడా తుఫాన్ వచ్చింది మనం చేయలేం, తుఫాన్ వచ్చింది మనం చేయలేం అంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, సంపదని సృష్టిస్తాను అంటున్నారు. నిజానికి ఒక్కటి ఆలోచించండి, సంపద సృష్టించే వారే అయితే సీనియర్ ఎన్టీఆర్ అప్పుడు కిలో 2 రూపాయలకి బియ్యం అనేది పథకం పెట్టినప్పుడు ఈయన వచ్చి 5 రూపాయల 75 చేశారు దాన్ని. అంటే 3 రూపాయల 75 వరకు కూడా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఎంత? కేవలం 5 సంవత్సరాల కాల వ్యవధిలోనే. మరి నిజంగా సంపద సృష్టించే వాళ్ళే అయితే ఆ 2 రూపాయల కిలో బియ్యాన్ని అలాగే కొనసాగించాలి కదా. అది వేరే వాళ్ళు పెట్టింది కాదు కదా, ఎన్టీఆర్ స్వయంగా పెట్టిందే కదా. మరి ఎందుకు 5 రూపాయల 75 వరకు పెంచుకుంటూ వెళ్లారు? ఇలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన అనంతరం వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు 9 సరుకులు, రేషన్ సరుకులు 9 సరుకులు ప్రతి ఇంటికి అందజేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ 9 సరుకుల్ని కూడా లేకుండా చేశారు. సంపద సృష్టించే వ్యక్తి అయితే కనుక ఆ 9 సరుకులకి ఇంకో 4 సరుకులు కలిపి ఇవ్వాలి కదా. కానీ ఎందుకు మొత్తం తొలగించేశారు? ఇలా ప్రతి విషయంలో కూడా. ఇంకొక విషయం చెప్తా, నిరుద్యోగ భృతి ప్రతి ఇంటికి 2,000 రూపాయలు, ప్రతి నిరుద్యోగికి 2,000 రూపాయలు ఇస్తానన్నారు. ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి ఖచ్చితంగా ఉంటారు. మరి లాస్ట్ 2 నెలలు మాత్రమే, 3 నెలలు మాత్రమే ఎందుకు 2,000 చొప్పున ఇచ్చారు? అంత సంపద సృష్టించేవాడైతే వాళ్ళందరికీ మాట తప్పడం ఎందుకు? అంటే ఇంటికి 2,000 ఇవ్వలేని వాడు ఇప్పుడు ఇంటికి 75,000 కూడా ఇచ్చేస్తానంటున్నాడు. 2,000 ఎక్కడ, 75,000 ఎక్కడ? అంటే నోరుంది, అబద్ధాలు ఉన్నాయి, చెప్పేద్దాం, ఎంత చెప్తే అంత నమ్మేస్తారు జనాలు అని పాత పద్ధతిలోనే మోసం చేయొచ్చు అనుకుంటున్నారు. ఇప్పుడు అంతా సోషల్ మీడియా కాలం నడుస్తోంది. ఎవరిని మోసం చేయాలనుకున్నా సరే ఏది వాస్తవం ఏది అవాస్తవం అన్నది ప్రజలకి తేటతెల్లం చేస్తుంది సోషల్ మీడియా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గతంలో మాదిరిగానే ఇప్పటికీ కూడా ప్రజల్ని మభ్యపెట్టవచ్చు అనుకుంటే అది కుదరని పని. ఇప్పుడు ఒక మెలిక పెడుతున్నాడు. మీరు చాలా స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే తను ఏదైతే హామీలు ఇస్తున్నాడో వాటి మధ్యన ఒకే ఒక్క మెలిక చెప్పించాడు. మీరు చాలా స్పష్టంగా గమనించండి. ఆ మెలిక ఏంటి అంటే కేంద్ర సహకారం ఉండాలి, ఈ పథకాలు అమలు చేయడానికి కేంద్ర సహకారంతోనే చేస్తాము, కేంద్ర సహకారం తప్పనిసరి అనే ఒకే ఒక్క మెలిక మాట్లాడుతున్నారు. నిజానికి కేంద్ర సహకారం అనే మెలిక చాలు ఆయన ఈ పథకాలన్నీ ఎగ్గొట్టడానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఈ మేనిఫెస్టోకి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కలుగు చేసుకోవాలనుకోవట్లేదు. అలాగే మోడీ తాలూకా ఫోటో కూడా ఈ మేనిఫెస్టోలో ప్రచురించడానికి వీల్లేదు అని ఖరాఖండిగా చెప్పేసింది. అదే మాట చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట కూడా మనం విన్నాం. అంటే ఏంటి, మీరు ఏవైతే హామీలు ఇస్తున్నారో అవి అలవి కాని హామీలు, వాటికి మాకు సంబంధం లేదు అని ఎలక్షన్ కి ముందే బీజేపీ స్పష్టం చేసింది. మరి ఎలక్షన్ తర్వాత ఒకవేళ బీజేపీ కాకుండా కాంగ్రెస్ గనక కేంద్రంలో వస్తే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా సేఫ్ సైడ్ ఉంటుంది.
ఏంటంటే కేంద్రంలో బీజేపీ వస్తే చేస్తానన్నానే కానీ కాంగ్రెస్ వస్తే చేస్తాను అనలేదు అని చాలా స్పష్టంగా చెప్తారు. ఇలా ప్రతిదీ కూడా నమ్మించి మోసగించడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఇంతకు ముందు పథకాలు చెప్పారో ఇప్పుడు 3 రాజధానుల అంశాన్ని తీసుకుందాం. 3 రాజధానుల అంశాన్ని తుగ్లక్ పాలన కింద జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతలా విమర్శించారు వీళ్ళు. మరి ఇప్పుడు నిన్నటి మేనిఫెస్టో ప్రకటిస్తున్న సందర్భంలో చూడండి, చంద్రబాబు నాయుడు గారు విశాఖను ఆర్థిక రాజధానిగా డెవలప్ చేస్తాము అని చెప్తున్నారు. అంటే ఆయన కూడా రాయలసీమను కూడా డెవలప్ చేస్తాము అని చెప్తున్నారు. అదే సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని ఏదైతే అన్నారో సేమ్ టు సేమ్ ఈయన కూడా అదే పలుకులు వల్లివేస్తున్నారు. ఇక్కడ మసిపూసి మారేడుకాయ చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు పేదరికాన్ని మన రాష్ట్రంలో తగ్గించడంలో, మెరుగైన విద్యను అందించడంలో, ప్రతి ఇంటికి మెరుగైన వైద్యాన్ని అందజేయడంలో, రైతులను ఆదుకోవడంలో, పరిశ్రమలను తీసుకురావడంలో, అలాగే కొత్త పోర్టులు ఏర్పాటు చేయడంలో, వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా తనదైన మార్క్ వేశారు. ప్రతి గ్రామంలో కూడా సచివాలయ వ్యవస్థను, అలాగే వాలంటీర్ వ్యవస్థను భారతదేశంలోనే మనకి నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టారు. రానున్న రోజుల్లో ఉద్యోగస్తుల్ని కూడా ఖచ్చితంగా మంచిగా చూసుకుంటారనడంలో, మంచిగా పరిశ్రమలు తెస్తారనడంలో, రోడ్లన్నీ బాగు చేస్తారనడంలో ఎట్టి పరిస్థితుల్లో సందేహం అవసరం లేదు. కాబట్టి విఘ్నులైన ప్రజలు ఖచ్చితంగా ఆలోచించుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.